కరెంటు బిల్లు. మాకిప్పుడు ఏ బిల్లు వద్దు, నువ్వే ఉంచుకో. కరెంటు బిల్లు సార్. కరెంటు బిల్లా? వస్తున్నా ఉండు. ఏంటయ్యా, ఎంత వచ్చింది బిల్లు? చూడండి. రెండు లైట్లు, 2 ఫ్యాన్లకు 2000 బిల్లా? పిండి కొద్దీ రొట్టె, వాడకం కొద్దీ బిల్లు సార్. భాగ్యం, భాగ్యం. ఏమైందండి? చినిగి చాటంత అయింది, తడిసి మోపుడైంది. ఎత్తి అవతల పడేయకపోయారా మరి? కరెంటు బిల్లు 2000 వచ్చింది. వీధిలో వాళ్ళ బిల్లు మనకెందుకండి? వీధిలో వాళ్ళది కాదు, మన ఇంటి బిల్లే. ఊరుకోండి, పొద్దున్నే మీరు మీ హాస్యాలు. మన ఇంట్లో ఒక ఏసీ లేదు, కనీసం కూలర్ కూడా లేదు, బాత్రూమ్ లో గ్లీజర్ లేదు, కనీసం హీటర్ కూడా లేదు. 2000 బిల్లు ఎందుకు వస్తుందండి? ఇప్పుడు అవన్నీ లేవని బాధపడుతున్నావా, లేక కరెంటు బిల్లు ఎందుకు ఇంత వస్తుంది అని అనుమానపడుతున్నావా? మీరేదనుకుంటే అది. ఇంతకీ అడ్డగాడిదేడి? ఏమో. నాన్నగారు ఇక్కడ. ఎక్కడరా? మీ ఎదురుగానే ఉన్నాను కదండి. నా ఎదురుగానా? నా ఎదురుగానే కనిపించట్లేదు కదరా? ఒరే, కొంపదీసు నువ్వు చచ్చి దయ్యమవ్వలేదు కదా? అబ్బా, మీ ఎదురుగా ఏముంది? ఫ్రిడ్జ్ ఉంది, అందులో ఉన్నాను. ఫ్రిడ్జ్ లో ఏం చేస్తున్నావురా? అంటే ఎండలో తిరిగి వచ్చాను నాన్న, చల్లగా ఉందని ఫ్రిడ్జ్ లో దూరా. ఈలోగా మీరు బయట నుంచి తాళం వేసేశారు. అంటే మన కరెంటు బిల్లు పెరగడానికి కారణం నువ్వా? ఫ్రిడ్జ్ లో బాడీ అంతా ఫ్రీజ్ అయిపోయిందండి. ఆ ప్రశ్న లాపి నన్ను బయటికి లాగి నా బాడీ స్ట్రైట్ చేయండి ప్లీజ్. ఏంట్రా, అట్టపెట్టెలో పెట్టిన ఐస్ ముక్కలు అయిపోయావు? ప్రశ్నలు ఆపి వాడిని ముందు నార్మల్ ఎలా చేయాలో చూడండి. మరే మా మంచి అమ్మ, ఏదో ఒకటి చేయండి నాన్న ప్లీజ్. ఏం చేయాలరా? పొయ్యి మీద ఐస్ పెడితే కరిగిపోతాది కదా, అలాగే విన్ను కూడా పెట్టేద్దామా? అమ్మా, పొయ్యి మీద పెడితే కరిగిపోవడం కాదే, కాలిపోతాను. సరే సరే ఏడవకు, ఏదో ఒకటి చేస్తాలే. మీరేమైనా ఐఏఎస్ ఎగ్జామ్ రాస్తున్నారా? అంతలా ఆలోచిస్తున్నారు? ఉండరా, చేసేవాడిని ఎదో పనులు, మళ్ళీ దానికి ఎటకారాలు. ఇంకో మాట మాట్లాడావంటే తీసుకెళ్లి నిజంగా పొయ్యి మీద పెడతాను. ఏమే, ఆ మూలకు ఓ దుడ్డు కర్ర ఉంటుంది, పట్టుకురా. కర్ర ఎందుకండి? ఉండి చెప్తా. దీనితో బట్టలు ఉతికినట్టు నిన్ను ఉతికానే అనుకో, మొత్తం సాఫ్ అయిపోయింది. వద్దు నాన్న. ఎదవా, ఫ్రిడ్జ్ లో దూరుతావా? ఆహా, ఎంత చల్లగా ఉంది. ఏరా, ఓకేనా? నన్నేదైనా ట్రై చేయమంటావా? కన్న కొడుకు కాళ్ళు చేతులు బిగిసుకపోతే కర్రిచ్చి కొడతారా? అసలు మీరు తండ్రేనా? డౌట్ ఉంటే రారా, ప్రూవ్ చేస్తాను. వద్దులేండి, ఇట్స్ ప్రూవ్డ్. ఇంకోసారి ఫ్రిడ్జ్ లో దూరేవంటే ఐస్ లా మార్చేసి ఐస్ క్రీమ్ షాప్ వాడికి అమ్మేస్తాను, జాగ్రత్త. అయితే ఒక ఏసీ కొనండి. దానికంటే నువ్వు ఫ్రిడ్జ్ లో దూరడమే బెటర్ రా, దూరేయ్. ఏసీ కావాలంటే ఏసీ. భయ్యా 1/2 పునుగులు డబ్బులిడిస్తాడు. నేనెందుకు ఇస్తానరా? వచ్చినప్పటి నుంచి కరెంటు షాక్ కొట్టిన కాకి పిల్లలా కదలకుండా ఉన్నావు కదా, కదిలిద్దామని అలా అన్నానులే. పొద్దున్నుంచి ఫోన్ చేయలేదు, నిద్రపోయావా? ఐసులో అతుక్కుపోయాను. సమ్మర్ అయిపోయే వరకు అందులోనే ఉండకపోయావా? చల్లగుండేది. ఒరేయ్, ఇది చూడు,
సమ్మర్ క్యాంప్ అంట. అది ప్రతి ఏడాది ఉండేదే కదరా, వెళ్దామా? సమ్మర్ లో సమ్మగా చల్లగా ఉండాలంటే ఈ క్యాంపులు అవి సరిపోయేలా లేవురా. మరేం కావాలేంటి? ఏసీ. మా నాన్నతో ఎలా అయినా ఒక ఏసీ కొనిపించాలి. ఏదైనా ఐడియా ఉంటే ఇవ్వు. ఖర్చు అవుద్ది. ఎంత? ఫుల్ బిర్యానీ ఎంత? ముందు ఐడియా ఇవ్వు. బాగుంటే బిర్యానీ ఏం కర్మ, ఓ రోజంతా నిన్ను మేపుతాను. నిజంగానా? అయితే విను, అది ప్లాను. సూపర్ మావా, వెంటనే వర్కౌట్ చేద్దాం పద. భాగ్యం, భాగ్యం, కొన్ని మంచినీళ్ళు తేవే. అబ్బబ్బబ్బా, బయట ఎండలు మండిపోతున్నాయి. అమ్మో, ఇంట్లో లేదా ఇది? భాగ్యం, భాగ్యం, ఇక్కడే ఉన్నావు, అరుస్తుంటే వినిపించట్లేదా? చాలా బాగా వినిపించింది. మరి పలకవే, ఆ నీళ్ళిలా ఇవ్వు. ఈ రోజు నుంచి నేను ఒక ఉద్యమాన్ని మొదలు పెట్టాను. స్వాతంత్ర ఉద్యమమా? సహాయ నిరాకరణ ఉద్యమం. ఎవరికి? మీకే. ఏ? మేము అడిగింది మీరు చెయ్యట్లేదు కదా, అందుకు. ఏమడిగారు? ఏసీ. ఏసీ కంటే సహాయ నిరాకరణ ఉద్యమే బెటర్. చెయ్యండి. ఏమైందమ్మా? ఆయన నానేలా లేడురా. ఇప్పుడే కదమ్మా మొదలైంది, కొంచెం ఓపిక పట్టు. ఏసీ కొందాం పదండ్రా అని ఆయనే అంటాడు. ఏమో నీ ఐడియా వర్కౌట్ అవ్వద్దో లేదో. రాజుగాడు ప్లాన్ వేస్తే వర్కౌట్ అవ్వకపోవడమా? ఛాన్సే లేదు. సక్సెస్ అవ్వడానికా? మావా నువ్వా? లేదు, నా జిరాక్స్. ఎవడ్రా నువ్వు? హలో ఆంటీ. ఏరా రాకి, బొత్తిగా మా ఇంటి వైపు రావడమే మానేశావు. ఇదేమైనా పునుగుల బండే రోజు రావడానికి? ఏంట్రా అంటున్నావు? ఆహా, ఏం లేదాంటీ, అమృత హస్తం లాంటి నీ చేతులతో నిమ్మరసం ఇస్తారేమో అని అడుగుతున్నా. తెస్తాలే ఉండు. కాకా పట్టడంలో నువ్వు పిహెచ్డి చేసావు కదరా. ఒకటి కాదు 2 చేశా. అమ్మా, అవే చేతులతో నాకు కూడా పట్టుకురావే. చక్కెర లేదురా. అబ్బా, ఆకలి. అబ్బా. 1 గంట అవ్వగానే గంట కొట్టినట్టు తిందురు రండి అని పిలిచేది 2 అవుతుంది. నా గురించి ఆలోచన కూడా లేదు దీనికి. భాగ్యం, భాగ్యం. చెప్పండి. అన్నం తినేశాం. నేను తినలేదు. వెళ్ళి వండుకోండి. భర్తకు తిండి పెట్టాలనే ఆలోచన లేదా? భార్య అడిగింది కొనివ్వాలనే ఆలోచన మీకు లేదా? నాకు వంట రాదే. అయితే ఆర్డర్ పెట్టుకోండి. రేయ్, నువ్వు కూడానా? పిచ్చి నాన్న, అమ్మకు ఐడియా ఇచ్చిందే నేను. అనుకున్నాన్రా, ఏం చెప్పినా విని నా పిల్లం ఎదురు తిరిగి మాట్లాడినప్పుడే దీని వెనక నీ ఎస్తం ఉందని అనుమానించా. యు ఆర్ రైట్ మై డాడ్. ఇప్పుడు అన్నీ మానేసి మళ్ళీ నార్మల్ అవ్వాలి అంటే మీరు ఏసీ కొనాలి, లేదంటే విప్లవం వర్ధిల్లాలి. అది విప్లవం కాదురా, ఉద్యమం. ఆ అదే కొనసాగుతుంది. అంతేనా? అంతే. ఏం చేసినా ఉద్యమం ఆపరా? ఆపము. మీకు మీరే, నాకు నేనే. అంతేనా? అంతే. సరే, మీ కర్మ. ఏంటి నాన్న అది? బిర్యానీరా. మీరు సహాయ నిరాకరణ ఉద్యమం అన్నారు కదా, అందుకే నాకు మాత్రమే తెచ్చుకున్నా. మీరు కాకరకాయ పులుసు తినండి. ఇది తొండి. మీరు మా ఉద్యమానికి లొంగి మా డిమాండ్స్ యాక్సెప్ట్ చేయాలి. తొక్కేం కాదు, మీకు ఏసీ కొనిచ్చి దానికి కరెంటు బిల్లు కట్టే బదులు ఇలా రోజు బయట ఫుడ్ తినడం మేలు. ఎరా రాకి, ఇందులో ఆనియన్స్ కట్టలేదా వాడు? ఆ కవర్ లో ఉన్నాయి చూడు అంకుల్. ఆ బిర్యానీ తెచ్చింది నువ్వా? అంటే మామ, అది అంకుల్ సమోసా కొనిస్తా అన్నాడు. తొక్కలో సమోసా కోసం మా సహాయ నిరాకరణ ఉద్యమాన్ని సంకనాకిస్తావా? ఆహా, ఎక్కడ తెచ్చావురా? ఇంత టేస్టీగా ఉంది. బామ్మ బిర్యానీ అని కొత్తగా స్టార్ట్ చేశారు అంకుల్, చాలా బాగుంటది. నాన్న, మాకు కూడా కొంచెం పెట్టు నాన్న.
సహాయ నిరాకరణ అన్నారు. నెక్స్ట్ ఇయర్ కి పోస్ట్ పోన్ చేశాం. ఏసీ? ఈ పెంకుటిల్లులో ఏసీ ఎందుకు నాన్న? ఎంత చల్లగా ఉందో చూడండి. అబ్బా, అంతగా చల్లదనం కావాలి అంటే ఏ ఏటీఎం లోనూ కాసేపు ఉండొస్తాం. ఏ అమ్మా, మరే బిర్యానీ పెట్టండి నాన్న ప్లీజ్, నోరూరుతుంది. నాకు తెలుసురా మిమ్మల్ని ఎలా కొట్టాలో. తినండి. భాగ్యం, వెళ్ళి కొన్ని నీళ్లు తీసుకొనిరా, చేతులు కడుక్కుంటా. వెళ్ళి తెచ్చుకోండి. అదేంటి, ఇప్పుడే కదా ఉద్యమం ఆపేసామన్నారు? అది పల్లెంలో బిర్యానీ ఉన్నప్పుడు. మరి ఇప్పుడు బిర్యానీ అయిపోయింది కదా, ఉద్యమం మళ్ళీ స్టార్ట్.